మెసేజ్ టైప్ చేస్తాను. తెలుగులో టైప్ చేసి రిజిస్టర్ ఫోటో తీసి పంపించాను. లేకపోవడం బాధాకరము. కాకపోతే అంటే పని అనేది ఉన్నప్పుడు అంటే సరదాగా నవ్వుతూ ఎవరినైనా ఏ సమయంలో అయినా కానీ ముఖంలో విసుగు అయితే నేను ఏ రోజు చూడలేదు. ఏ పని చెప్పినా చలాకీగా అంటే స్పీడ్ అందుకుంటాడు, గబగబా చేసేసేయడము, నవ్వుతూ చేయడము, ఏ సమయంలో అయినా ఒకే ఎనర్జీతో పనిచేయడం అనేది మంచి లక్షణము. కాకపోతే అలాంటి ముగింపు అనేది అతని జీవితంలో ఉండడం బాధాకరము. సో ఇది అందరం మనం కూడా ఇట్లాంటివి ఒకసారి గమనించుకొని అలాంటి పరిస్థితి మన కుటుంబానికి రాకుండా మనం ఎలా మన జీవితాన్ని మలుచుకోవాలనేది కూడా ఒక సందేశంగా కూడా మనం భావించాలి. అతని పవిత్ర ఆత్మకు శాంతి ప్రేమలను భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ విధంగా సమావేశం అయినందుకు చాలా బాధగా ఉంది. అంటే నేను వచ్చి ఒక 5 months అయింది, నాకు పెద్దగా తెలియదు. నాకు తెలిసింది ఏమంటే ఈ అబ్బాయి చాలా సంవత్సరాలు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫీస్లో పనిచేశాడండి. తర్వాత ఈ మధ్యలో డిఎన్సిడిసి ఆఫీస్కి వచ్చారు. మంచిగా బాగా వర్క్ చేసేవాడు, సిన్సియర్ అని చెప్పారు అందరూ. కాకపోతే కొన్ని అంటే జనరల్గా మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని అలవాట్లు అనేటువంటివి అవి ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ లాగా మనం చూసుకోవాలి. లర్నింగ్ ఏదైనా ఉంటే, మెసేజ్ ఏదైనా ఉంటే, మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ, తర్వాత సొసైటీలో ఏదైనా డిఫికల్టీస్ ఉన్నా కానీ అవన్నీ మన మీద ఎఫెక్ట్ చేస్తాయి. మీ బ్రెయిన్ మీద, యువర్ హార్ట్ మీద అవన్నీ పనిచేస్తాయి. వాటి వల్ల నిద్రపోకపోవడం,
కొంత వేరే వ్యసనాలకు అలవాటు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉండడం, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉండడం, ఏదో లేని దానికోసం ఎక్కువ ఇది చేసుకోకుండా. నేను చాలామంది చూశాను మా యూనివర్సిటీలో కూడా, కొంతమంది టీచింగ్ కానివ్వండి, నాన్ టీచింగ్ కానివ్వండి, కొన్ని తప్పులు చేసిన తర్వాత కరెక్ట్ చేసుకునే దానికి కూడా ఛాన్స్ లేకుండా, ఒకవేళ అవకాశం ఉంటే ఆ తప్పుని కరెక్ట్ సరిదిద్దుకుందాం అనుకుంటారు, కానీ అంతలోపల టైం గడిచిపోతాం. కాబట్టి ఆ తప్పు చేయకుండా మనం దూరంగా ఉండడం, అలాంటి పొరపాటు చేసుకోకుండా లైఫ్ని ఒక ఆర్గనైజ్డ్గా చేసుకోవడం వల్ల మంచి ఇది ఉంటుందనేసి నేను అనుకుంటూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది, చాలా ఎంగేజ్ నేను తెలుసుకున్నాను. బిలో 30 years పాపం అబ్బాయి, ఇందులో చిన్న బాబు కూడా ఉన్నారు, బాబు. సో ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం, వెరీ అన్ఫార్చునేట్. సో బట్ మనము ఇవన్నీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి కొన్ని ఏవో అంటాం, గర్వాన్ని కూడా మనం సాగాలి అనేటువంటి ఒక చిన్న స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలి. బట్ నా రిక్వెస్ట్ ఏమిటంటే, మీ పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. యూనివర్సిటీకి మీరు ఎంత ఇంపార్టెంటో మీ పర్సనల్ లైఫ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, హెల్త్ పాటు చేసుకోవద్దు. మనము అందరూ కలిసి యూనివర్సిటీ డెవలప్ చేసుకోవాలి. సో ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ సెల్ఫ్. డోంట్ గెట్ రిపీట్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇలాంటివి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.